టీ9 న్యూస్కు స్వాగతం. నాగర్ కర్నూల్లో జరిగిన ఘటన ఇది మహావిషాదమని కేటీఆర్ అన్నారు. కుమ్మేర ఘటన మాటల కందని మహావిషాదమని, ఇది మానవత్వానికే మాయని మచ్చ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు నాగర్ కర్నూల్లో రోడ్డు ప్రక్కన బైఠాయించి బాధితులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం కాదని, అంతా కలిసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తరపున పోరాటం కొనసాగుతుందని కూడా చెప్పారు. నిజానికి ఇక్కడ జరిగింది మాటలకు అందని మహావిషాదం. ఒక పసిపాప ప్రాణాలు, 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు. కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద, ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది అసలు, ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా గాని, వాడు దోషి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. ఏమడగాల వాళ్ళు, ఏం తప్పు చేసింది ఆ పిల్ల అయినా నాకు తెలియక అడుగుతా. 2 నెలల పసిగుడ్డు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డు, 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కొడతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కొడతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. తర్వాత ఆ కుటుంబాన్ని తప్పకుండా సరే మేము పార్టీ పరంగా మేము ఆదుకుంటాం, ఆ ఇల్లు కట్టిస్తాం, అది పెద్ద సమస్య కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి ఈ దుర్మార్గమైన అహంకారంతో, ఆధిపత్యంతో, అధికారం అండ చూసుకొని చెలరేగిపోయి ఆ పసిగుడ్డుని ఏదైతే హత్య చేశారో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, గణేష్ గాని, వాళ్ళ తమ్ముడు గాని, వాళ్ళ చెల్లి అక్క గాని ఉంటే తప్పకుండా వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఆ అమ్మాయిని, ఆ పసిగుడ్డును, 2 నెలల పసిగుడ్డును, పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును హత్య చేసిన హంతకులను ఖచ్చితంగా శిక్షించి జైల్లో వేయాలి. అవసరమైతే ఉరి శిక్ష చేయాలి తప్ప వదిలిపెట్టొద్దని నేను కోరుతా ఉన్నా. దయచేసి డిస్మిస్ చేయాలి, వీళ్ళందరూ కూడా కట్ చేసి ఇచ్చేయాలి, ఉరి వేయాలి వీళ్ళందరూ కూడా. ఆ ఉరి అయ్యేటట్లు మొత్తం కూడా శిక్షలు మార్చి పెట్టాలి. లేదంటే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఒక జాతీయ సమస్యగా, అంతర్జాతీయ సమస్యగా తీసుకెళ్తాని మా విశాలంగా గారు చాలా బాగా ఫోన్ చేసి చెప్పింది. ఖచ్చితంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు న్యాయం చేయకపోయినా ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చి ఓపెన్ గా కెమెరాలు పెట్టాలి, నీవు చెప్పాలి. కానీ కెమెరాలు బంద్ చేసి, పోలీస్ స్టేషన్ తలుపులు బంద్ చేసి
వచ్చి నువ్వు బాధితులతో ఏ విధంగా మాట్లాడతావు? ఏమి నీ అంతర్యం ఏంటి? ప్రజాపాలన తెచ్చి ఈయన పోలీసుల పాలన పెట్టి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాధితులకు న్యాయం చేసామని వస్తే నువ్వు పోలీస్ స్టేషన్లను ఉపయోగించి పోలీసులను ఉపయోగించి రూములు స్థానాలు ఇస్తావా? ఇదో నీ పాలన. అరే నాయన, నీకు సాధనైతే, నీకు దమ్ముంటే, నీ మోడవైతే నువ్వు బాధితులను చేయను భయ్, బాధితులను చేయను భయ్. నువ్వెవరిని ఏది శిక్ష ఎవరైనా